మాస్టరు 'సలార్' సినిమా రిలీజ్ అయ్యి వారం అయితున్నా దాని మీద వేణుస్వామి చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. దాని గురించి మీరేం మాట్లాడతారు గురుగారు? అంటే ప్రభాస్ పని అయిపోయింది, ఇంకా అతనికి విజయాలు రావడం దుర్లభం అన్న లెవెల్లో చెప్పాడు ఆయన. దాంతో అభిమానులు హర్ట్ అయ్యారు. అంటే ఏ హీరోకైనా హిట్లు ఫ్లాప్లు కామనే. ఇలా ఫ్లాప్లు వచ్చిన ప్రతిసారి ఆ హీరో పని అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు, ఇంకా అతను లేడు ఇండస్ట్రీలో అని మాట్లాడుకోవడం కూడా కామనే. అక్కినేని నాగేశ్వరరావు గారిని ఒక ఆయన ఉండేవాడు, అన్నపూర్ణ స్టూడియోస్. ఆయనకు కూడా ఈ పరిస్థితి వచ్చింది. 77 ఆలు మగలు సినిమా రిలీజ్ అయిన తర్వాత అది హిట్. ఆ తర్వాత ఏ ఒక్క సినిమా కూడా నిలబడి 4 వారాలు ఆడలేదు. అయిపోయింది ఆయన పని అన్నారు. 77 వెళ్ళిపోయింది, 78లో కూడా ఒక్క సినిమా నిలబడలేదు, 79లో కూడా ఒక్క సినిమా నిలబడలేదు, అయిపోయింది నాగేశ్వరరావు పని అన్నారు. అదే నాగేశ్వరరావు 80 జనవరిలో 7 అంతస్తుల మేడ అనే సినిమాతో మళ్ళీ నిలబడ్డాడు. అక్కడి నుంచి ప్రతి 6 నెలలకి ఒక హిట్ ఇచ్చాడు. శ్రీవారి ముచ్చట్లు, ప్రేమాభిషేకం, ఇలాగే శ్రీరంగ నీతులు, అలా నడిచిపోయింది కెరీర్. కాబట్టి ఈ వేణుస్వామి అనే ఆయన చాలా మాట్లాడుతున్నాడు, చాలా మాట్లాడాడు కూడా. అంటే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు సీఎం అవుతారు, ఎందుకు అవుతారు, వాళ్ళ రాసులేమిటి, గతులేమిటి, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఇదేదో సైంటిఫిక్ ఎపిసోడ్లా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు జనరల్గా ఒక పొలిటీషియన్ను అతని స్ట్రాటజీలు, అతని ఆచరణ, ప్రజలలో అతనికి ఉన్నటువంటి ఆదరణ, ప్రజలతో అతనికి ఉన్నటువంటి కాంట్రాక్ట్స్, వీటి మీద అధ్యయనం చేసి ప్రజలు అతని గురించి ఏమనుకుంటున్నారు అనే దాని మీద శాస్త్రీయంగా విశ్లేషించి ఈ కారణం చేత ఇతను ఓడిపోయే అవకాశం ఉంది అని చెప్పడం ఓ పద్ధతి. దేనికి కూడా అంటే సర్వేల్లో కూడా చెప్తారు కదా, ఇతను ఓడిపోవచ్చు, ఇతను గెలవచ్చు అనేది. దానికి కారణాలు ఉంటాయి ఎంతవరకే. అంటే ఓడిపోతాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడు, ఓడిపోతాడు, ఇలా చెప్పరు. అవకాశం ఉంది, ఓడిపోయే అవకాశం ఉంది అని మాత్రమే చెప్తారు. కానీ ఈ జాతకాలు చెప్పేవాళ్ళు ఓడిపోవడం ఖాయం అంటారు, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవరు అంటారు. ఇది దుర్మార్గం. ఇది అవతల అంటే ప్రభావితం చేస్తుంది కూడా ఒక్కొక్కసారి. ఇప్పుడు ఎన్నికల్లో నిలబడతాడు ఒక అభ్యర్థి, ఇతని ఓటమి తథ్యం అని చెప్పి యువతల ఆయన మాట్లాడాడు అనుకోండి. ఏదైనా జరిగింది అనుకోండి, వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే, నష్టం అని కాదు, దీని ప్రభావం పడుతుంది కదా ఓటర్ మీద, అది ప్రమాదం. గతంలో ఎప్పుడన్నా ఇలాంటి జరిగిన సందర్భాలు ఉన్నాయి గురుగారు? అంటే వాళ్ళకి లీగల్గా ఏదైతే ఎవరన్నా దీని మీద కేసు పెట్టడమో, లీగల్గా అప్రోచ్ అవ్వచ్చు అండి, అప్రోచ్ అయిన పొలిటీషియన్స్ ఉన్నారు గతంలో. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 91లో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జమున గారు కంటెస్ట్ చేశారు, సినిమా యాక్ట్రెస్ జమున. అంతకుముందు 89లో కూడా ఎన్నికలు జరిగాయి పార్లమెంట్ నియోజకవర్గానికి, రాజమండ్రికి. ఆవిడే కంటెస్ట్ చేశారు. ఆవిడ 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు అప్పుడు 89లో. 91లో మళ్ళీ జరిగింది, బై ఎలక్షన్స్ వచ్చినాయి. వచ్చినప్పుడు 60,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది ఆవిడ టీడీపీ అభ్యర్థి మీద. ఎవరి మీద అయితే గెలిచిందో వాళ్ళ మీదే ఓడిపోయింది. ఈ ఎన్నిక జరిగేటప్పుడు ఆంధ్రప్రభకి ఇలాంటి వేణుస్వామి లాంటి ఒక జ్యోతిష్యుడు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇస్తే ఆయన జమున ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదు అన్నాడు. దాన్ని పేపర్ వాళ్ళు ఎలా వేశారంటే, జమున నీ ఓటమి తథ్యం ఒక బ్యానర్ అని హెడ్డింగ్ పెట్టి కింద ఆయన పేరు, ఫోటోలు వేసి ఈ కారణాల చేత గెలవదు, ఆవిడ జాతక చక్రం వేసి ఈవిడ గెలిచే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని రాశాడు ఆయన. అది నిజమైంది కాబట్టి ఆయన ఆనందపడచ్చు. కానీ జమున గారు హర్ట్ అయ్యారు. హర్ట్ అయ్యి ఆవిడ ఏ కోణం తీసుకున్నారంటే, దీన్ని చదివే ఓటర్లు నాకు ఓటేయలేదు, ఇది ఓటర్ని ప్రభావితం చేసింది ఈ ఇంటర్వ్యూ, జమున నీ ఓటమి తథ్యం అని ఎలా పెడతారు మీరు అని వెళ్ళి, అప్పుడు ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్తో ఉండేది, గోయంకా గ్రూప్లో ఉండేది. అప్పుడు సీరియస్ గొడవైంది. అది గొడవైంది, అతని మీద డిఫెమేషన్ వేసింది ఆవిడ, పరువు నష్టం దావా.
అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయింది, అతను అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి తరలించారు ఆ జ్యోతిష్యుడిని. తరలించిన తర్వాత ఆయన జైల్లోకి వచ్చి అక్కడ కూడా దుకాణం పెట్టాడు. జైల్లో ఎప్పుడు బయటకు వెళ్తామనే ఆందోళనతో ఉంటారు కదా ఖైదీలు. అతన్ని ఎక్కడ వేశారు? జనరల్గా రిమాండ్కి వచ్చాడు అతను. రిమాండ్ ఖైదీలను ఉంచేటువంటి బ్లాక్లో ఉంచారు అతన్ని. రిమాండ్ ఖైదీలందరికీ బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలనేటువంటి ఆదుర్ద, ఎప్పుడు రిలీజ్ అవుతామో తెలుసుకోవాలనే ఆందోళన ఉంటుంది. దీంతో పాటు లైఫర్స్ ఉంటారు మెయిన్ జైల్లో, వాళ్ళకు కూడా పాకింది. ఇక్కడ ఒక ప్రముఖ జ్యోతిష్యుడు ఉన్నాడు, పైగా ఇతను చెప్పింది నిజమైంది. ఇతను జైలుకి వచ్చాడు, అదే కేసులో జైలుకి వచ్చాడు. జమునాని ఓటమి తథ్యం అన్న పాపానికే జైలుకి వచ్చాడు. కానీ జమున ఓడిపోవడం వాస్తవం కదా, అందుకని జైల్లో ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అందరూ మొత్తం రిమాండ్ ఖైదీల వైపు, రిమాండే కాదు మొత్తం మెయిన్ జైల్లో ఉన్నటువంటి లైఫర్స్ కూడా క్యూ కట్టారు ఏదో పద్ధతిలో జైలర్స్తో మాట్లాడుకుని వెళ్ళి. ఓకే. ఆయన అక్కడ కౌంటర్ పెట్టేశాడు. జైల్లో డబ్బులు ఉండవు, ఓకే, కూపన్లు ఇస్తారు. ఈ కూపన్లు వసూలు చేసుకునేవాడు ఆయన. 50 చేయి చూస్తే 50 కూపన్లు ఈ టైపులో కౌంటర్ పెట్టేసి వ్యాపారం మొదలు పెట్టేశాడు జైల్లో. ఓకే. ఏం నష్టం జరగలేదు. 2 నెలలు ఉండి బెయిల్ మీద వెళ్ళిపోయాడు ఆయన. ఓకే. కాబట్టి వేణుస్వామిని కూడా లోపల వేయచ్చు. ఎవరైనా కంప్లైంట్ చేయాలా లేకపోతే గురుగారు సుమోటోగా తీసుకోరండి. ఇప్పుడు ఆయన ప్రభాస్ని హత్య చేశాడు కాబట్టి ప్రభాస్ కేసు వేయచ్చు, ప్రభాస్ అభిమానులు కేసు వేయచ్చు. ఓకే. ప్రభాస్ తరఫున ఎవరైనా ఇతని మీద, అంటే మా మనోభావాలు గాయపడ్డాయి. ఇప్పుడు సలార్ సినిమా హిట్ అయింది, నిజానికి హిట్ అయ్యే కంటెంట్ ఉందా ఆ సినిమాలో అనేది వేరే గొడవ. అవును, హిట్ అయ్యే కంటెంట్ లేకపోయినా హిట్ అయింది. అది ప్రశాంత్ నీల్ మీద హిట్ అవ్వాలి ఆ సినిమా, ప్రభాస్ మీద హిట్ అయింది. ఓకే. ప్రభాస్ అభిమానులు హిట్ చేశారు ఆ సినిమాని అన్ని చోట్ల, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, హిందీ బెల్ట్లో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. అది ఇప్పుడు ఈరోజు తగ్గింది, ఈరోజు కొంచెం అది లీడ్ తీసుకుంది. షారూఖ్ ఖాన్ సినిమా ఇప్పటి వరకు ఇది అప్పర్ హ్యాండ్లో నడిచింది. ఓకే. ఈ నడవటానికి కారణం ప్రభాస్ మీద ఉన్నటువంటి ఇమేజే. నిజానికి సినిమాలో కేజీఎఫ్లో లేని డ్రామా ఉంది ఈ సినిమాలో. ఓకే. కేజీఎఫ్లో డ్రామా లేదు, కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఎలివేషన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప ఏం లేవు దానిలో. ఫస్ట్ పార్ట్లోనూ లేదు, సెకండ్ పార్ట్లోనూ లేదు. ఫస్ట్ పార్ట్ అయితే కొంచెం బోరింగ్గా కూడా ఉంటుంది, సెకండ్ పార్ట్ పర్వాలేదు. కానీ ఈ సినిమాలో డ్రామా యాడ్ చేశాడు, అంటే అది ఆ అనుభవం ఉంది అతనికి. కేజీఎఫ్ మీద వచ్చినటువంటి విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఇందులో డ్రామా యాడ్ చేశారు. ఓకే. ఈ డ్రామాని ఎమోషనల్గా నడపడంలో ఫెయిల్ అయ్యాడు ప్రశాంత్ నీల్. అంటే థియేటర్ని ఎమోషనలైజ్ చేయాలి, ఆడియన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి సినిమాకి. కనెక్ట్ అయ్యి ఉంటే ఇది డెఫినెట్గా బాహుబలి రికార్డుని కొట్టుండేది ఈ సినిమా. ఏది ఆ 1500 కోట్లు అనే మార్క్ని ఇది డెఫినెట్గా రీచ్ అయ్యేది. ఎప్పుడైతే ఎమోషనల్గా ఆడియన్స్ని కనెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడో అది ఇమేజ్ మీద, ఎలివేషన్స్ మీద నడిచిపోతుంది సినిమా. ఇప్పటికి 500 దాటింది, అది మ్యాక్సిమం 700 దాకా వస్తుంది. యానిమల్ రేంజ్కి కూడా వెళుతుందని నేను అనుకోవడం లేదు. యానిమల్ 900 దాటింది, అది కూడా 1000కి వెళ్ళాల, 900 దగ్గర ఆగింది. అది స్ట్రీమింగ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీని పరిస్థితి ఏమిటి అంటే ఇది 700 వరకు దేకే అవకాశాలు అయితే ఉన్నాయి, అంతకు మించి పెడుతుందని నేను అనుకోవడం లేదు. గురుగారు ఇప్పుడు చూస్తే December 31 న్యూ ఇయర్ ఈ హడావుల్లో దీంట్లో ఏదైనా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు? పుష్ అవుతుంది, ఇదో అలా 700, 800 ఆ రేంజ్ వరకు పెడుతుంది. ఇది ఉన్న కండిషన్స్ని బట్టి మనం అనుకుంటున్నటువంటి అంచనా మాత్రమే. నిజానికి ఆ రోజు మార్నింగ్ షో చూస్తే ఆ సినిమా ఏంటి ఇలా తీసాడు సినిమా అని అనిపించింది. 6 గంటల షోకి వెళ్ళానండి మార్నింగ్. వెడితే ఏంటి ఇంత లూజ్గా వదిలేస్తున్నాడు ప్రతి సీను, ఎమోషనల్గా లింక్ చేయాలి కదా ప్రేక్షకుడిని, థియేటర్ని ఎమోషనలైజ్ చేయడంలో ఎందుకు తడబడుతున్నాడు ఇతను అనిపించింది. యానిమల్ అనే సినిమా ఉంది, సందీప్ రెడ్డి వంగ, అది కంటెంట్ పరంగా చాలా దుర్మార్గమైన సినిమా. బట్ ఎమోషనలైజ్ ఆ సినిమాని ఎమోషనల్గా ఆడియన్స్తో కనెక్ట్ చేశాడు, థియేటర్ని ఎమోషనలైజ్ చేశాడు. అక్కడ అతను సక్సెస్. కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా ఉంది, చాలా పరమ దుర్మార్గమైన సినిమా అది. కానీ ఆడియన్స్ని
విపరీతంగా కనెక్ట్ చేయగలిగాడు అగ్నిహోత్రి అనే డైరెక్టర్. అది చేయాల్సిందే. ఏ డైరెక్టర్ అయినా ఇప్పుడు తల నరికే సన్నివేశం ఒకటి ఉంది ఆ సినిమాలో, సలార్లో. ఇలాంటి సన్నివేశమే బాహుబలిలో కూడా ఉంది. బాహుబలిలో దాన్ని రాజమౌళి ఎంత ఎమోషనల్గా నడుపుతాడు, ఇక్కడ ఎలా నడుస్తుంది ఆ సీన్ అనేది చూసుకుంటే అర్థమవుతుంది. ప్యాసివ్గా వెళ్ళిపోతాయి అద్భుతమైన సన్నివేశాలు. కంటెంట్ ఉంది ఇతని దగ్గర కూడా. దాన్ని ప్రజెంట్ చేయటంలో, ఎమోషనల్గా ప్రమోట్ చేయటంలో దాన్ని ఎక్కడో తడబాటుకు గురయ్యాడు ఆయన. ఆ తడబాటు వలన ఆగింది. ఇది సైంటిఫిక్గా మన పరిధిలో మనం విశ్లేషించి మాట్లాడుకుంటున్న మాటలు. ప్రభాస్ జాతకమో ప్రశాంత్ నీల్ జాతకమో చూసి మాట్లాడట్లా. కాబట్టి వేణుస్వామి ఏం చేస్తున్నాడు, జాతకాల పేరు చెప్పి ఇతనికి అనిపించింది చెప్తున్నాడు. ఇవన్నీ అవాస్తవమా, గ్రహాలు లేవా, మీకు తెలుసా, మీరు చూసారా అని మాట్లాడచ్చు. ఎవరి జాతకమైనా వాళ్ళ చేతుల్లో ఉంటుంది, అది తీసుకునే నిర్ణయాల్లో ఉంటుంది. ఎటువంటి నిర్ణయం తీసుకుంటే అటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి దానికి సిద్ధపడాలి.